వెల్కమ్ బ్యాక్ టు TV99 న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు TV99 న్యూస్. ఇప్పుడు చూస్తుంటే మన వాతావరణం మధురానగర్ వాతావరణం ఎలా ఉందంటే ఇప్పుడు చాలా గాలి వేస్తూ మబ్బుల్ని దాటి ఎండ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటే ఒకసారి మన రెయిన్బో తెలుగులో ఉండదు ఇంద్రధనుస్ రెయిన్బో అని తెలుగులో ఇంద్రధనుసు అని అంటారు. ఎలా అంటే మన ఇంద్రధనుసు వచ్చే టైం ఇది వస్తుందో లేదో కూడా మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో దానికే తెలియదు. ఎలా అంటే మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు కొండలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మన కెమెరామెన్ జూమ్ చేస్తే ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కొండలు బాగా క్లియర్గా ఉన్నాయి, అక్కడ కూడా జల్లు పడుతుంది. ఎలా అంటే మీరు చూస్తూనే ఉన్నారు, మీరు అక్కడ చూస్తుంటే మీరు కొండలు క్లియర్గా ఉన్నాయి. వీడు చూస్తుంటే వర్షం తగ్గిపోయింది. మళ్ళీ అటు చూస్తుంటే అటు 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 మీరు చూస్తుంటే పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మన పైన మన సెంటర్ పాయింట్లో మన ఇల్లు సెంటర్ పాయింట్లో ఎలా ఉందంటే చాలా భారీ వర్షం తగ్గిపోయింది. ఇప్పుడు భారీ ఎండ వచ్చే టైం ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఆ డాబా మొత్తం బట్టలన్నీ తడిసిపోయినాయి. కొంతమంది నిద్రపోతున్నారు. ఎలా అంటే మనకి రేకులు DTS సౌండ్ కాబట్టి మనం లేచి వచ్చేసాము. వాళ్ళకి స్లాబ్ కాబట్టి వాళ్ళు వేసుకొని ఉడుకుపోయారు, ఉడుకుపోయారు వాళ్ళు. అక్కడ ఈ ఒక డాబా తీసింది, ఆ 3 డాబాలు అసలు బట్టలే తీయలేదు. వాళ్ళ రాత్రికైనా వాళ్ళ బట్టలు ఆపుతాయని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తుంటే అటువైపు ఇటువైపు ఇప్పుడు మన మాస్టర్ గారి ఇంట్లో కూడా అవి పడుకున్నట్టున్నారు. ఒక బట్టలు కూడా మీరు చూస్తున్నారు, ఒక చీర అయితే మొత్తం తడిచిపోయింది. మిగతా వాళ్ళు మంచోళ్ళు అనుకుంటా. ఒక డ్రైవర్ కూడా తడిచింది, ఒక మాస్క్ కూడా తడిచిపోయింది. మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తుంటే వాతావరణం మాధవి దింపు సిరి మీరేమనుకోవద్దు. అక్కడికి వచ్చినప్పుడు మీ వెదర్ రిపోర్ట్ అప్పుడు వస్తుంది. మధురానగర్లో ఉన్నాం కాబట్టి అవైలబుల్ 60 మన మధురానగర్ చూస్తుంటే ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు మన సిద్ధిగాడి సందులో కనబడుతున్నాడు. ఇప్పుడే టర్నింగ్ తీసుకొని గమ్మున AC రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ వాతావరణం మళ్ళీ నాకు నచ్చలేదు. ఇందాక వాన పడితేనే నాకు నచ్చింది. TV9 న్యూస్. Thank you.